అండి వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ y ఈక్వల్ టు a cos 5x ప్లస్ b sin 5x వేర్ a అండ్ b ఆర్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. ఓకే, మనం ఏం చేయాలి అంటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేసేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. ఓకే, ఇచ్చింది ఏంటంటే y ఈక్వల్ టు a cos 5x ప్లస్ b sin 5x కదా, దాన్ని సొల్యూషన్ అని పెట్టండి. సొల్యూషన్ అని పెట్టి ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని నోట్ చేసుకోండి. The given equation is y equal to ఏంటండి ఈక్వేషన్ a cos 5x ప్లస్ b sin 5x. ఓకే, ఇవన్నీ కూడా మీకు C20 రెగ్యులేషన్ వాళ్ళకి ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రాబ్లమ్సే అండి. ఈ చెప్పాను కదా ఆల్రెడీ, ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం మీద కానీ లేకపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయడమే, ఈ రెండింటి మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి, బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, ఎక్స్ చేయాలి. అప్పుడు ఎలా రాస్తామండి, dy బై డిఎక్స్ ఈక్వల్ టు dy బై డిఎక్స్ ఆఫ్, ఇక్కడ ఏముంది మనకి ఆర్హెచ్ఎస్ వైపు a cos 5x ప్లస్ b sin 5x అని నోట్ చేయండి. నెక్స్ట్ dy బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు డిఫరెన్షియేషన్ అనేది దాన్ని సపరేట్ చేసేయండి. ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు ఇలా రాసేస్తున్నాను. రిమైనింగ్ dy బై డిఎక్స్ ఆఫ్ cos 5xకి డిఫరెన్షియేట్ చేయండి. అలానే b అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేస్తున్నాను. నెక్స్ట్ dy బై డిఎక్స్ ఆఫ్ ఇక్కడ ఏం రాయాలి, sin 5x అని రాయాలి. ఓకే, నెక్స్ట్ dy బై డిఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ, ఇక్కడ మనం చేస్తున్నది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి dy బై డిఎక్స్ ఆఫ్ cos 5x ఈక్వల్ టు ఏంటండి, అసలు మనకి జనరల్గా dy బై డిఎక్స్ ఆఫ్ cos x అంటే ఏం రాస్తాము, మైనస్ sin x రాస్తాం కదా, అది ఇక్కడ రాసుకోండి. dy బై డిఎక్స్ cos x ఈక్వల్ టు ఏం రాస్తాము, మైనస్ sin x అని రాస్తాం కదా, అది ఇలా ఫామ్లో పక్కన రాసుకోండి. ఓకే, మైనస్ sin x కాబట్టి అలానే dy బై డిఎక్స్ ఆఫ్ sin x ఈక్వల్ టు ఏం రాస్తాము, cos x అని రాస్తాము. ఇక్కడ మనం dy బై డిఎక్స్ ఆఫ్ cos x అంటే ఏమని రాస్తాం, మైనస్ sin x అన్నాయి కదా, అంటే మైనస్ sin x ప్లేస్లో ఎంత ఉంది, 5x ఉంది కాబట్టి మైనస్ sin 5x అని రాసి మళ్ళీ ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయాలి దీనికి విత్ రెస్పెక్ట్ టు x, అంటే dy బై డిఎక్స్ ఆఫ్ మళ్ళీ 5xకి చేయాలి. ఓకేనా, నెక్స్ట్ అలానే సెకండ్ టర్మ్, ఇది ఫార్ములాస్ అండి. సెకండ్ టర్మ్ ఏముంది, b ఉంది కదా, b ఇంటూ dy బై డిఎక్స్ ఆఫ్ sin x ప్లస్లో ఏమని రాయొచ్చు, cos అని రాయొచ్చు, cos x అని రాయొచ్చు కదా, బట్ x ప్లస్లో ఏముంది, 5x ఉంది కాబట్టి cos 5x ఇంటూ మళ్ళీ ఏం చేయాలి, dy బై డిఎక్స్ ఆఫ్ 5x అని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ dy బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి మైనస్ a sin 5x, ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలంటే 5 కాన్స్టెంట్ కదా, అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, dy బై డిఎక్స్ ఆఫ్ 5x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే 5 కాన్స్టెంట్ కాబట్టి ముందు ఇలా రాసేస్తాము. నెక్స్ట్ డిఫరెన్షియేట్ దేనికి చేస్తాము, ఎక్స్కి చేస్తాము. dy బై డిఎక్స్ ఆఫ్ x ఈక్వల్ టు ఎంత, 1, అంటే 5 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది, 5 అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ మొత్తం ప్లేస్లో ఏమని రాయేస్తున్నాను, 5 అని రాస్తున్నాను. అలానే ప్లస్ b cos 5x, ఇప్పుడు ఈ అంత ప్లేస్లో ఏమని రాయొచ్చు, ఓన్లీ 5 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫైనల్గా dy బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5a sin 5x ప్లస్ 5 ఇంటూ b 5b cos 5x. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. మనం ఏమేంటి, ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసాం, బట్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అనేవి ఎలిమినేట్ అయినాయి, అవ్వలేదు కదా, అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈక్వేషన్ 2ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, అగైన్ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి ఆన్ బోత్ సైడ్స్.
ఓకే, రెండు వైపులా కూడా డిఫరెంట్ చేయాలి ఈక్వేషన్ 2ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, d2y dx² ఈక్వల్ టు d/dx ఆఫ్ -5a sin 5x ప్లస్ b ఇన్ 5b కదా, 5b cos 5x. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేషన్ అనేది దానికి విడిగా చేసేయండి. d2y dx² ఈక్వల్ టు, ఫస్ట్ ఈ టర్మ్కి చేద్దాం. ఈ టర్మ్కి చేస్తాం. -5a అనేది కాన్స్టెంట్ కదా, ముందు రాసేస్తున్నానండి. -5a d/dx, ఇక్కడ ఇంకేముంది, sin 5x ఉంది, ప్లస్ ఇక్కడ కూడా 5b అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేస్తున్నాను. రిమైనింగ్ d/dx cos 5x అని రాయండి. ఓకే, నెక్స్ట్ d2y dx² ఈక్వల్ టు -5a. మీకు పైన ఇక్కడ చెప్పాము కదా, ఈ ప్రొసీజర్ లానే ఇక్కడ d/dx ఆఫ్ sin x అంటే ఏం రాసుకోవచ్చు, cos x అని రాయొచ్చు కదా. బట్ ఎక్స్ ప్లేస్లో మనకి ఎంత ఉంది, 5x ఉంది కాబట్టి cos 5x ఇంటూ మళ్ళీ ఏం చేయాలని చెప్పాను, d/dx ఆఫ్ ఓన్లీ మళ్ళీ 5xకి డిఫరెన్షియేట్ చేయాలి. అలానే ఇక్కడ కూడా 5b ఇంటూ d/dx ఆఫ్ cos x అంటే ఏంటి, -sin x కదా, అంటే -sin x ప్లస్లో ఏముంది, 5x ఉంది, ఇంటూ మళ్ళీ ఏమని చేయాలి, d/dx ఆఫ్ ఓన్లీ 5xకి డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఏం రాయాలి, d2y dx² ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి, d/dx ఆఫ్ 5x అంటే 5 కాన్స్టెంట్ ముందుకు తీసుకొచ్చేస్తాము. రిమైనింగ్ xకి డిఫరెన్షియేట్ చేస్తే 1, అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. 5 × 5 25, మైనస్ ఉంది కాబట్టి -25a cos 5x, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ కూడా ఈ ప్లస్ వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది కదా. 5 × 5 25b sin 5x. ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు, -25 కామన్ తీయొచ్చు కదా. ఓకే, -25 కామన్ తీయండి. ఓకే, రెండిట్లో నుంచి -25 కామన్ తీస్తే లోపల ఏమొస్తుంది మనకి, a cos 5x వస్తుంది, ప్లస్ వస్తుంది, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇక్కడ b sin 5x వస్తుంది. ఓకే, నెక్స్ట్ d2y dx² ఈక్వల్ టు -25. ఈ ఈక్వేషన్ ప్లస్లో ఏమని రాసుకోవచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి, a cos 5x ప్లస్ b sin 5xే కదా, అంటే ఈ ప్లేస్లో ఏమని రాస్తాం మనం, y అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ d2y dx², ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈక్వల్ కట్ అయితే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కదా, అంటే 25y ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఫైనల్గా ఏమని రాస్తాము, ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, ఏంటంటే రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ d2y dx² ప్లస్ 25y ఈక్వల్ టు 0. ఇదే రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ప్రీవియస్ పేపర్లో అడిగినవండి. అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్